వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బెజ్జంకి వైద్యాధికారి డాక్టర్ మాధురి సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ పాత్రలు, పాత టైర్లు వంటి వాటిలో నిలిచే నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెంది వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దోమల నివారణకు దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నందున నీటిని మరిగించి చల్లార్చి తాగడం లేదా వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసుకుని వినియోగించడం మంచిదన్నారు. అలాగే రోడ్లపై విక్రయించే పానీపూరి తదితర ఆహార పదార్థాలను తీసుకోకూడదని, వాటిపై ఈగలు వాలడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోనే వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. పిహెచ్సి బెజ్జంకి వైద్యురాలు. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించడం జరుగుతుంది. చుట్టుపక్కన మనకి ఇంటి చుట్టుపక్కన ఏమైనా ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, రబ్బర్ టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, ఏదైనా పగిలిపోయిన కుండలు కానీ, పాడైపోయిన కూలర్ డబ్బాలు అట్లాంటివి ఉంటే వాటిలో నీరు నిల్వ కాకుండా, వర్షాకాలం నీరు నిలుస్తుంది కాబట్టి ఫ్రైడే ఖచ్చితంగా పాటించేలాగా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఆ నీళ్ళని పారబోసే విధంగా డ్రైగా ఉండేటట్టు చుట్టుపక్కల చూసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ ద్వారా మనకి దోమలు లార్వా అనేవి అందులో పెరగడం వల్ల మనకే వచ్చి ఆ దోమలు పెరుగుకుంటూ ఆ దోమ లైఫ్ సైకిల్ అనేది దాంట్లో పెరుగుతూ లార్వా స్టేజ్ నుంచి దోమ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి ఆ చెత్త అదంతా మన ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి మననే వచ్చి ఆ దోమలు పుట్టడం ద్వారా మనకు చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. సో దానివల్ల మీరు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటూ, నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని తెలియజేయండి. ఇంకొకటి, దోమలు కరవకుండా మస్కిటో కాయిల్స్ కానీ, నెట్స్, దోమతెరలు కానీ ఇలాంటివి వాడండి. ఇంకొకటి, ఈ వర్షాకాలంలో బాగా నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వేడి చేసి చల్లార్చి కాచిన నీళ్ళు లేకపోతే ఆర్ఓ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ వాటర్ సేవించడానికి ట్రై చేయండి. బయట జంక్ ఫుడ్, పానీపూరి